వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో దేవాతి దేవుడిగా, ధవలవర్ణుడిగా, రత్నవర్ణుడిగా సింహాసనాన్ని అధిష్ఠించి అతి కాంక్షణీయుడిగా ఉన్న యేసు ప్రభువారు ఆ భాగ్యంలోనే ఉండిపోకుండా, ఆ భాగ్యంలోనే నిలిచిపోకుండా ఈ భూమి మీదకి రిక్తుడిగా, మనుజావతారుడిగా, మనుష్య కుమారుడిగా వచ్చి మనుషులను, ఎన్నికలేని మనుషులను, ఘనత లేని మనుషులను ఘనత ఇవ్వడానికి, ఎన్నికలేని వారికి దేవుడు మనల్ని ఎంచుకొని ఘనత ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చారు. అదే క్రిస్మస్ సందర్భం. యేసుక్రీస్తు క్రిస్మస్ తెచ్చింది ఈ లోకానికి మనల్ని రక్షించటానికే కాదు, ఆ రక్షణ ద్వారా మనకి పరలోకపు భాగ్యాన్ని, అంటే తానుండు చోటైనా ఆ భాగ్యంలో ఉండటానికి మనందరికీ ఆ పరలోకాన్ని విడి ఈ లోకానికి వచ్చారు. ఈరోజు క్రిస్మస్ గురించి 3 విషయాలు చెప్తాను. అంటే క్రిస్మస్, క్రీస్తు, అసలు ఆయన ఏం చేశాడనే విషయాలు ఒక 3 చెప్తాను. జాగ్రత్తగా చివరి వరకు ఈ వీడియోను మీరు చూడండి, తప్పకుండా ఆత్మీయమైన మేలును పొందుకుంటారు. ఈరోజు క్రిస్మస్ అంటే సీతో స్టార్ట్ అవుతారు. ఈ సీతో స్టార్ట్ అయ్యే విషయాలను ఒక 3 సి విషయాలు చెప్తాను. సి 3 సీలు చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించమని కోరుతున్నాను. మొదటి సి క్రెడల్. క్రెడల్, సి ఫర్ క్రెడల్. క్రెడల్ అంటే ఊయల. ఊయల ఊయల యేసు ప్రభు వారు ఈ లోకంలోకి శిశువుగా ఈ లోకంలో పుట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టనని లూకాసు వార్త 2వ అధ్యాయంలో రాయబడింది. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఊయల, బంగారపు ఊయల కానీ, వెండి ఊయల కానీ, లేదా మరో రకమైన ఊయలు లేవు కానీ ఒక పశువుల తొట్టెనే ఊయల్లో అతను పండుకోబెట్టబడ్డాడు. పరలోకంలో బంగారు సింహాసనంపై ఉన్న, బంగారు సింహాసనంపై కూర్చున్న, బంగారు సింహాసనంతో తొలతూగే యేసు ప్రభువారు ఈ లోకంలో అతి సామాన్యమైన, అతి పేదమైన, రిక్తుడిగా, దీనుడిగా ఈ లోకంలో ఆ పశువుల తొట్టిలో పండుకోబెట్టబడ్డాడు. ఎందుకు పశువుల తొట్టి అనే ఉయ్యాల్లో పండుకోబెట్టబడ్డాడంటే దేవుడు తను తగ్గించుకున్నాడు. తను తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఆ భోగ భాగ్యంలోనే ఉండకుండా తను తగ్గించుకున్నాడు. ఆయన అనుకుంటే రాజకుటుంబంలో పుట్టొచ్చు, గొప్పవారింటి కుటుంబంలో పుట్టొచ్చు, శాస్త్రులు, ఘనులు అయిన వారి కుటుంబంలో పుట్టొచ్చు, ఒక రాజుగా కూడా పుట్టొచ్చు. కానీ ఎందుకు ఒక పేద మరియ గర్భంలో, ఒక పేదరాలి తల్లి మరియ గర్భంలో, అలాగే ఒక ఎవరు పుట్టకూడని, లేకపోతే ఎవరు పుట్టాలని కోరుకొని ఆ పశువుల పాకలు ఎందుకు పుట్టారంటే నిన్ను నన్ను పరలోకపు భాగ్యానికి హెచ్చించడానికి తను తగ్గించుకుంది. ఎందుకంటే ఆ తగ్గింపుకు పరాకాష్ఠగా ఉంది. ఎందుకంటే మనల్ని పరలోకమంతా హెచ్చించడానికి ఆయన తగ్గించుకున్నాడు. ఒకవేళ రాజుగా పుట్టి ఉంటే, రాజ కుటుంబంలో పుట్టి ఉంటే, ధనవంతుల ఇంట్లో, గొప్ప వాళ్ళ ఇంట్లో, జ్ఞానుల ఇంట్లో పుట్టి ఉంటే అందరికీ యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు రాజకుమారులకు పుడితే రాజప్రసాదంలో ఆ కుమారుని చూసే అవకాశం కొంతమందికి దక్కుతుంది, అందరికీ దక్కదు. అదే పేదవారిగా ఆ రాజకుమారుడు పుడితే ఆయన్ని చూడటానికి, లేకపోతే ఆయన కలుసుకోవడానికి యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆయన లోకరక్షకుడిగా ఈ లోకంలో పుట్టాడు కాబట్టి గొప్పవాడిగా కాకుండా ఒక సామాన్యుడిగా పుట్టడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఆ క్రెడిల్ మనకేం చెప్తుందంటే ఈ క్రిస్మస్ రోజుల్లో తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో తను తగ్గించుకొని పుట్టాడు కాబట్టి ఆయన హెచ్చించడానికి కాదు, మనందరినీ పరలోకమంతా ఎత్తుగా హెచ్చించడానికి ఆయన క్రెడిల్లో, ఆ పశువుల పాకలోడి తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అలాగే రెండవ సి క్రాస్. ఒకటి క్రెడిల్, రెండవది క్రాస్. క్రాస్ అంటే సిలువ. యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిశుద్ధంగా పుట్టడమే కాదు, ఏ తల్లి గర్భాన పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాన, జనరల్గా మనం అందరం ఎలా పుడతామంటే మనుషులందరూ స్త్రీ పురుష కలయిక ద్వారా పుడతారు. కానీ యేసు ప్రభు ఒక్కరే పురుష ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ మూలాన తల్లి మరియ గర్భాన ఆయన ఉద్భవించాడు, ఈ లోకంలో పుట్టాడు. ఆయన పుట్టుకలో పవిత్రత ఉంది, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఆయన పుట్టుక పవిత్రతను
చూపెడుతుంది. అంత మాత్రమే కదా, ఆయన పుట్టుకే పవిత్రత కాదు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనుజావతారుడిగా జీవించారు. ఈ 33.5 సంవత్సరాలు కూడా ఎటువంటి పాపము, ఎటువంటి లోపము లేకుండా ఆయన జీవించారు. పాపరహితుడిగా పుట్టమే కాదు, 33.5 సంవత్సరాలు పాపరహితంగా ఆయన జీవించాడు. తన మాట ద్వారా కానీ, తన ప్రవర్తన ద్వారా కానీ, తన క్రియల ద్వారా కానీ ఎటువంటి పాపము చేయకుండా, ఎటువంటి పాపం అంటకుండా అరిషడ్ వర్గాలను ఆయన జయించాడు. అంటే మనుషులు సాధారణంగా పాపంలో పడిపోయే అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, మదము, లోభము, మత్సరము, ఇవన్నీ ఈ 6 రకాల అరిషడ్ వర్గాలను జయించి 33.5 సంవత్సరాలకు ఏ పాపం అంటున్న అతని శరీరం కానీ, రక్తం కానీ సిలువలో అతను చనిపోయాడు. ఆయన చనిపోవడం అనేది మనందరికీ విజయాన్ని తీసుకొస్తుంది. ఈ లోకంలో ఎవరు చనిపోయినా అంతటితో వాళ్ళ చరిత్ర ముగుస్తుంది, అంతటితో ఈ భూమి మీద వారికి రుణం తీరిపోతుంది. అంటే ఎందుకంటే మరణం అనేది మరణం అనేది ముగింపుగా ఉంటుంది. కానీ యేసు ప్రభు వారి మరణము ముగింపు కాదు, అది ప్రారంభం. మరో జీవితానికి, మరొక పరలోక జీవితానికి, మరొక ఆధ్యాత్మిక ఆనందకరమైన జీవితానికి అదొక ప్రారంభంగా ఉంటుంది. ఈ మనుషుల్లో ప్రతి వారి మరణం అక్కడితో సమాప్తం అవుతుంది. యేసు ప్రభు వారి మరణము అక్కడితో సమాప్తం కాలేదు, అక్కడితో బిగిన్ అవుతుంది. ఎందుకంటే మనుషులందరికీ కామన్గా ఉన్న పాపాన్ని ఆయన, ఆ పాపపు భారాన్ని ఆయన సిలువలో మోసి మనందరికీ విడుదలను దయచేశాడు. సిలువ అంటే మరణం. మనుషులందరికీ కామన్గా ఉన్న ఆ మరణ భయం, అంటే ఎన్ని సంవత్సరాలు బతికినా ఇంకాస్త బతకాలని కోరుకుంటారు. 100 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికినా ఇంకాస్త బతకాలి, నేను చనిపోకూడదని కోరుకుంటారు. మనుషులు ఇంకాస్త బ్రతకాలనుకుంటారు, మరణాన్ని వాళ్ళు కోరుకోరు, మరణం రుచి చూడరు, మరణము కావాలని అనుకోరు. అందువల్ల మరణం అనేది ప్రతి వారికి భయాన్ని తెచ్చింది. మరణానికి దూరానికి పోతారు. కానీ ఆ మరణ భయమే లేకుండా యేసుప్రభు వారు తను చనిపోయి 3వ రోజు తిరిగి లేవటం ద్వారా మనందరి మరణపు ముళ్ళును విరిచేసి మనందరినీ విజయ పదంలో నడిపించాడు. ఈజ్ ద విక్టోరియస్ గాడ్. క్రాస్ అంటే విక్టరీ అని అర్థం. ఎందుకంటే ఆ క్రాస్ ఆయన సాధించిన విజయం మనందరికీ ఆపాదించబడి మనం అందరము మరణము జయించిన వ్యక్తులంగా మారిపోయాం. క్రాస్ ఏం చేసిందంటే మనకి మరణాన్ని తప్పించింది, మరణపు ముళ్ళును విరిచింది. థర్డ్ సి మూడో సి ఏంటంటే క్రౌన్ అంటే కిరీటం. యేసు ప్రభు వారు క్రెడిల్గా ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? క్రౌన్ను మనకి ఇవ్వడానికి, అంటే పరలోకపు కిరీటాన్ని మనకు ధరింపజేయడానికి, ఆ నిత్యత్వపు కిరీటాన్ని, ఆ జీవపు కిరీటాన్ని మనకి ఇవ్వడానికే క్రెడిల్గా ఈ లోకంలోకి వచ్చారు. ఆయన క్రెడిల్గా వచ్చి ఎందుకు క్రాస్లో చనిపోయారంటే పరలోకపు ఆ మహద్భాగ్యాన్ని, అనిర్వచనీయమైన ఆ భాగ్యాన్ని అందివ్వడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చి మనందరికీ క్రౌన్ను అందించారు. క్రౌన్ ఏంటంటే కిరీటం, జయించిన వారు ధరించే కిరీటం. ఈ లోకంలో స్పోర్ట్స్లో కానీ, మరొక గేమ్స్లో కానీ ఎవరైనా గెలిచారనుకోండి, వాళ్ళకు మెడల్ ఇస్తారు, క్రౌన్ ఇస్తారు. అప్పుడప్పుడు మిస్ యూనివర్స్, మిస్ ఇండియా పోటీలు జరుగుతుంటాయి. మిస్ యూనివర్స్, మిస్ ఇండియా పోటీలు జరుగుతున్నప్పుడు కొంతమందిని ఎంపిక చేసి ఆయా దేశాల నుంచి వాళ్ళకి టెస్ట్ పెడతారు. అనేకమైన మెజర్మెంట్స్ తీసుకొని కొలతలు, కొనమానాలు, వాళ్ళ జ్ఞానాన్ని టెస్ట్ చేస్తారు, వాళ్ళ కరెంట్ అఫైర్స్ టెస్ట్ చేస్తారు, సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన, ఇలా అన్ని టెస్ట్ చేసిన తర్వాత అందులో ఒకరిని మిస్ యూనివర్స్ లేదా మిస్ వరల్డ్ అంటే ప్రపంచ సుందరి, విశ్వసుందరి అన్నట్టుగా వాళ్ళకు ఒక క్రౌన్ను, కిరీటాన్ని పెడతాడు. ఒక 4 years ఏమో వాళ్ళు ఆ కిరీటము ధరించుకొని ఎక్కడికి పోయినా విశ్వసుందరిగా ఆమె కీర్తించబడుతుంది. ఫ్లైట్స్లో కానీ, హోటల్స్లో కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో కానీ ఆమెకు విరివిగా అవకాశాలు వస్తుంటాయి. ఫ్లైట్స్లో ఫ్రీ ఉంటుంది, హోటల్స్లో ఫ్రీ ఉంటుంది. ఆ కంపెనీ వారే ఆమెకి ఫ్రీగా ఒక 4 years వరకు స్పాన్సర్ చేస్తారు. ఆ తర్వాత 2 years 4 years పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరొక విశ్వసుందరి, వేరొక మిస్ వరల్డ్ వస్తుంటారు. అయితే యేసు ప్రభువు ఇచ్చే క్రౌన్ అనేది ఒక 2 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో పరిమితమైన కిరీటం కాదు, ఇది నిత్యత్వపు కిరీటం, ఎటర్నల్ క్రౌన్. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎవరైతే ఆ సిలువను ధరికొస్తారు, సిలువను
కోరుకుంటారో, సిలువ దగ్గరికి వస్తారో ఆ సిలువ రక్షణనిస్తుంది. ఎందుకంటే క్రెడిల్లో ఆయన పుట్టిందంటే, ఊయల్లో ఆయన పుట్టింది రక్షకుడిగా పుట్టాడు. దేవదూతలే చెప్పారు కదా, లోక రక్షకుడిగా ఈ లోకాన్ని పుడతాడంటే క్రెడిల్లో లోక రక్షకుడు పుట్టాడు. క్రాస్లో ఆ రక్షణను సమాప్తం చేశాడు. ఆ రక్షణ కిందికి ఎవరైతే వస్తారో, ఆ రక్షణ కాడిని ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే మోస్తారో వారికి జీవపు కిరీటాన్ని, క్రౌన్ను అందిస్తారు. అదే క్రిస్మస్. ఈ లోకంలో క్రిస్మస్ అంటే ఏదో పండుగ లేకపోతే కలర్ఫుల్ లైఫ్ అనుకుంటారు. కాదు, క్రిస్మస్ అంటే క్రౌన్, అంటే పరలోకాన్ని తీసుకొచ్చిన పండుగ. ఎన్నిక లేని లేకపోతే ఇక్కడ ఈ ప్రదేశంలో నిష్ప్రయోజకులైన మనల్ని ప్రయోజకులను చేసి ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చే పండుగే క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ఆయన ఊయలుగా వచ్చాడు, అలాగే సిలువలో ఆయన చనిపోయారు. శిశువుగా వచ్చాడు, సిలువలో చనిపోయారు. నీకు సియోన్ అనే పరలోకపు జీవితాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు. అయితే ఇంకా నువ్వు ఆ సిలువ దరిలోకి రాకపోతే, సిలువ నీడలోకి, సిలువ షాడోలోకి రాకపోతే, ఆ రక్తంలో నువ్వు కడగపడకపోతే ఇప్పుడు కడగబడు. ఎందుకంటే నిత్యత్వపు క్రౌను, కిరీటం నీకు దక్కుతుంది. అక్కడ యుగయుగాలు జీవించవచ్చు. ఇక మరణం అనే మాట, ముచ్చట అనేది ఉండకుండా ఈ లోకంలో అనుభవించే ఏ రోగాలు, ఏ జబ్బులు, ఏ ఇబ్బందులు లేకుండా యుగయుగాలు తండ్రితో కలిసి ఆనంద డోలికల్లో మునిగి తేలే పండుగ, మునిగి తేలే స్వర్గమే పరలోకం. అటువంటి స్వర్గం ఈ క్రిస్మస్ దినాల్లో మనందరికీ దొరుకుతుందని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి కూడా దేవుడు అటువంటి పరలోకపు భాగ్యాన్ని ఇవ్వాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.